పశ్చిమ బెంగాల్లో బంగ్లాదేశీయుల అరాచకాలకు అడ్డుకట్ట వేస్తూ 90 లక్షల దొంగ ఓట్లను తొలగించడం వల్లే అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్లో అన్నారు. గతంలో కార్యకర్తలను సజీవ దహనం చేసిన పరిస్థితులు ఉన్నాయన్నారు. హైదరాబాద్ పాతబస్తీలోనూ రోహింగ్యాల ఓట్లతో గెలిచే ఎంఐఎం వంటి పార్టీలు దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, అక్రమ ఓట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఆయన స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ వాళ్ళ ఓట్లతో గెలవడం ఇంత మూర్ఖతో సంబంధించారు. దాని గొప్ప ఏమిటి వాళ్ళు అది మీరు నమ్మరు. నాకు నిన్న ఐఏఎస్ ఆఫీసర్ చూసాను. ఆయనకి డ్యూటీ పడితే తెలియదు. డ్యూటీ పడితే ఆయన చెప్పినాక మేము పోయిన రోజు డ్యూటీ చేసే రోజు భారతీయ జనతా పార్టీ సంబంధించిన కార్యకర్తలు సార్ మేము ఎన్నికలకు పోటీ చేస్తున్నాం, ఎన్నికలకు ప్రచారం చేస్తున్నాం, మేము ఓడిపోతున్నాం. ఎందుకంటే సామాన్య ప్రజలు కూడా ఓటు వేసే పరిస్థితి లేదు కదా. సామాన్య ప్రజలు ఓటు వేసే పరిస్థితి లేదు. ఓటు వాళ్ళే వేసుకుంటారు, వాళ్ళే పోటీ చేస్తారు. ఎన్నికల తర్వాత మా కుటుంబాన్ని మన ఇంటి వాళ్ళు చూస్తారు, మా కుటుంబాన్ని చంపేసుకుంటారు, హత్య చేసుకుంటారు. ఎవరు హత్య చేస్తున్నారు? కుటుంబాలు కాదు, లోకల్ బంగ్లాదేశ్ కాబట్టి ఆ బంగ్లాదేశ్ ఆ ముస్లిం మతం వాళ్ళు వాళ్ళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారు. అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ చెప్పినాడు, లేదు 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 కేంద్ర బలగాలు వచ్చినాయి బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్. ఈ కేంద్ర బలగాలు ఎన్నికల తర్వాత 3 నెలల పాటు ఇక్కడనే ఉంటాం. మేము పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత ఏ పార్టీకి అయితే మాకు సంబంధం లేదు, ఇక్కడనే ఉంటాం. మీరు ధైర్యంగా ఓటు వినియోగించుకోండి, మీ ఓటు మీరు వేసుకోండి, మీరు ధైర్యంగా ప్రచారం చేసుకోని చెప్పి ఈ కేంద్ర బలగాలు అక్కడ నుండి ప్రజాస్వామ్య వాళ్ళకు భరోసా కల్పించింది. కాబట్టి ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిగినాయి కాబట్టి మన పశ్చిమ బెంగాల్ మన రాజ్యం వచ్చింది, మోడీ రాజ్యం, రామా రాజ్యం వచ్చింది. ఒక్క మహిళా మోర్చా కార్యకర్త పోలీసులని ఎన్నికలు ప్రచారం చేస్తే ఒక్క మహిళా మోర్చా కార్యకర్త మీద 6 గ్యాంగ్లు చేస్తున్నారు. సునీల్ అనేటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక మండలానికి వచ్చి ఇంటిని వాళ్ళు మొత్తం వాళ్ళ తల్లిదండ్రులను బయట కోళ్లు కట్టేసి ఇంటిని మొత్తం గాలబెట్టి ఈ సునీల్ అనే కార్యకర్తలు ఆ మంటలు వేసి సచివాలయం చేసేది దుర్మార్గ సంఘటన గతంలో జరిగింది. బంగ్లాదేశ్ మాత్రం ఇస్తున్నారు, అవి తొలగించినారు. ప్రజాస్వామ్య విధంగా భారతీయ రిగ్గింగ్ అనే భారతీయ జనతా పార్టీ ఎక్కడ పేపర్ విషయంలో చూసారు, రిగ్గింగ్ జరిగింది కొలన కాడ ఇక్కడ చూసేదా, ఎక్కడ ఎన్నికలు విధ్వంసం జరిగిందని చూసినా. పోయినసారి ఎన్నికలకు ఈసారి ఎన్నికలకు వేరు చేసి చూడండి. పోయినసారి ఎన్నికల్లో మొత్తం విధ్వంసమే, పోలింగ్ బూత్ ఆక్రమించుకోవడం, రిగ్గింగ్ చేయడం, దాడులు చేయడం. ఈసారి బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్లో ఎక్కడ విధ్వంసం జరిగినాయి, ఎన్నికలు శ్రీరాచారం జరిగినాయి. ఎన్నికలు మనకు తెలుసు. ఇక్కడ నాయకులు ఎవరు పిలవాలా? బీఆర్ఎస్ పార్టీ నాయకులు బెంగాల్లో 90 లక్షల ఓటు తీసేసింది కాబట్టి ఎలా గెలిచింది. ఇక్కడ కూడా మన ఓట్లు తీసేస్తారు. ఎవరు ఓట్లు చేస్తారు? దేనికోసం చేస్తారు? ఎవరు ఓట్లు? ప్రతి భారతీయుడు మీ ఓటును మీరు కాపాడుకోవాలి, మీ ఓటును మీరు ఇచ్చుకోవాలి. ఈ భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ కూడా, కాంగ్రెస్ పార్టీ బాధ్యత కావచ్చు. కానీ ప్రతి వ్యక్తి మీ ఓటు మీ ఓటు ఉండే విధంగా చూసుకోవాలని నేను అప్పీల్ చేస్తున్నాను. మన హైదరాబాద్ ఓట్స్ లో ఇలా ఏ పార్టీ ఎదుగుతా కలుపుకుంటారు. ఇలా హైదరాబాద్ కూడా పాత బస్తీ ప్రాంతాలు కూడా రోహింగ్యాలను ఆధారంగా చేసుకొని ఆ రోహింగ్యాల ఓట్లతో గెలిచిన ఎంఐఎం పార్టీ వాళ్ళకి ఎస్ఆర్ వ్యతిరేకిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్ ఉండదు. ఇతర దేశస్తుల ఓట్లను ఈ దేశంలో ఓటు హక్కు వినియోగించే ప్రసక్తి లేదు, అటువంటి అవకాశం ఇవ్వం. దాన్ని అన్ని కూడా వినియోగించాలని చెప్పి ప్రతి భారతీయ ప్రచారం పండిస్తున్నారు. వీళ్ళు తీసేయాలి, వాళ్ళు తీసేయాలి. ఇక్కడ ఏ భారతీయ జనతా పార్టీ పండిస్తుంది కానీ తప్పు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా కేవలం రాజకీయ ఆవర్తంగా లేని వ్యక్తులు మాత్రమే ప్రచారం చేస్తున్నారు. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవన్నీ పడుతున్నారు. అంటే వీళ్ళు ఇచ్చే బాధ్యత మాకు కావాల్సింది ప్రజల సంక్షేమం ముఖ్యం. ప్రజల సంక్షేమం ముఖ్యం, ఈ దేశ అభివృద్ధి ముఖ్యమని. ఈ దేశాన్ని అభివృద్ధి ప్రజల సంక్షేమం సాధిస్తే నేను ప్రజలందరూ అన్ని మర్చిపోయి ప్రజాస్వామ్యంగా జీవితం, ప్రశాంతంగా జీవితం వస్తుంది. ఈ దేశం ఏ విధంగా వికసిత భారత లక్ష్యంగా ముందు పోతామో ఆ విధంగా ముందు అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళ నరేంద్ర మోడీ ప్రభుత్వం చూస్తుంది. కాబట్టి వాళ్ళ మనం ఆ దిశగా ముందు పోతున్నాం. కాబట్టి